నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో నిన్న అమరావతికి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి వచ్చారు. అమరావతిలో పనులను పునఃప్రారంభించారు. 5 ఏళ్ళు ఆగిపోయిన పనులను ప్రధానమంత్రి గారు వచ్చి వాటిని స్టార్ట్ చేశారు. అట్లే 60,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటే అమరావతి అని, ఇది ఒక శక్తి, అమరావతి కాదు, ఇది ఒక శక్తి అని ప్రధానమంత్రి గారు అన్నారు. నిన్న అమరావతిలో జరిగిన మీటింగ్ కానీ, ప్రజల స్పందన కానీ, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అమరావతి కల వచ్చింది. రైతులు 1600 రోజులు పైసలు కనుక్కుంటా ధర్నాలు చేసి అమరావతి రాజధాని అంటూ రైతులను ఎంత ఇబ్బంది పెట్టారు, ఎంత కొట్టారు. ఆడవాళ్ళని అయితే లాగి తన్నారు బూట్ల కాళ్ళతో. అట్లాంటి భూములు ఇచ్చిన రైతులను కొట్టిన విధానం మనం సినిమాల్లో చూసింటాం. కానీ 5 ఏళ్లకు ముందు వైకాపా ప్రభుత్వంలో చూసాం. తరిమి కొట్టారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా లేకుండా భూములు ఇచ్చిన కర్మానికి లాఠీ దెబ్బలు తిన్నారు అమరావతి ప్రజలు, రైతులు. కానీ మళ్ళీ వాళ్ళు భయపడలేదు, జంకలేదు, ధర్నాలు చేశారు. 1600 పైసలకు రోజులు ధర్నాలు చేసి, తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పోతాదా అని ఎన్నో దేవులకు మొక్కిన తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనందం, రైతుల్లో ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండు, అమరావతి బ్రాండ్. ఆయన పేరు ఉన్నంత వరకు చేసుకుంటే హైటెక్ సిటీ అమరావతి గుర్తొస్తాయి. హైటెక్ సిటీ, ఐటీ రంగం, రింగ్ రోడ్లు, హైదరాబాద్లో ఎయిర్పోర్టు ఇవన్నీ ఎట్లా గుర్తుంటాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. భావి తరాలకు, 100 తరాలు, 1000 తరాలకు ఒక అమరావతిని నిర్మించిన ఒక రాజు లెక్క చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకుంటారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి. 5 కోట్ల మంది ప్రజల కోసం ఈ అమరావతిని కట్టారు. ఆ అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్కు ఉపాధి కానీ, ఉద్యోగాలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి నిన్న ప్రధానమంత్రి గారు ఏం చేశాడు, ఏమి మాట్లాడదాం. తెలుసుకునే ముందు, దినపత్రికలను వార్తలను తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. ముందుగా అండగా నిలుస్తా, భుజం కలిపి నడుస్తా, అమరావతికి ఆంధ్రప్రదేశ్కు సంపూర్ణ సహకారము మోడీ. అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరైన జనం ప్రధాని మోడీ అభివాదం. చంద్రబాబుకు సాటి లేరు, నా అనుభవంతో చెప్తున్నా. ఫ్యూచర్ టెక్నాలజీతో పాటు భారీ ప్రాజెక్టులను త్వరగా, అత్యుత్తమంగా పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యము. రాష్ట్రంలో ప్రతి యువకుడు తన కలను నెరవేర్చుకునే నగరంలా అమరావతి రూపుదిద్దుకుంటుంది. ఐటీ, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, వైద్యం ఇలా కీలక రంగాల్లో లీడింగ్ సిటీ అవుతుంది. ఈ రంగాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు, రికార్డు స్థాయిలో పనులు పూర్తయ్యేందుకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుంది. నాడు చంద్రబాబును చూసి టెక్నాలజీ నేర్చుకున్నా, టెక్నాలజీలో చాలా ముందున్నానని చంద్రబాబు నన్ను ప్రశ్నించారు. కానీ ఓ రహస్యం చెప్తా, నేను గుజరాత్ సీఎం అయిన కొత్తలో అప్పటికే చంద్రబాబు హైదరాబాద్లో కూర్చొని చేస్తున్న పనులన్నీ నిశ్చితంగా పరిశీలించేవాడిని. మా అధికారులతో అధ్యయనం చేయించా. టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నుంచి చాలా నేర్చుకున్నా. అప్పుడే నేర్చుకున్నవే ఇప్పుడు అమలు చేస్తున్నా. ప్రధానమంత్రి మోడీ గారు చూసా, చంద్రబాబు నాయుడు గారిని చూసే నేను చాలా నేర్చుకున్నాను. టెక్నాలజీలో ఆయనకు మించిన నాయకుడు లేరు అని ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తున్నారు. ఇంకా చూస్తే ఆత్మగౌరవ
ప్రతీక అమరావతి. ఇది కేవలం రాజధాని నగరమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. 49,000 కోట్ల పన్నులతో పునర్జీవం. 3 ఏళ్లలో రాజధాని పనులు పూర్తి. తిరిగి మోడీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం. నా రాజధాని ఇది అని అనుకునేలా నిర్మాణం. రాజధాని రైతుల ఉద్యమం అపురూపము. సీఎం చంద్రబాబు నాయుడు. అవకాశాల రాజధాని. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు. మోడీ సహకారం, చంద్రబాబు అనుభవంతో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి తథ్యం. రైతుల కష్టాలు నాకు గుర్తున్నాయి. జవాబుదారీగా ఉంటాము. రాజధాని నిర్మిస్తాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జయ జయ అమరావతి. ఎలగపూడికి పోటెత్తిన జనతరంగం. ప్రధాని మోడీ అభయంలో ఆనందం. 58,000 కోట్ల పన్నులకు శ్రీకారం. అదేనండి నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. ఇంకా చూస్తే ఇంకా ఏమున్నాయి లోపల చూద్దాం. రెండు చోట్ల అగ్గి ప్రమాదము. ప్రధాని మోడీ వచ్చే ముందు గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టవర్ సమీపంలో మంటలు వ్యాపించాయి. అధికారులు వెంటనే ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేశారు. అలాగే అమరావతిలో ప్రధాని సభ జరుగుతున్న సమయంలో వేడుకకు 5 కిలోమీటర్ల దూరంలో ముదండం దగ్గర సిడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మరో అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని నిర్మాణ పనుల నిమిత్తం నిలువ చేసిన ప్లాస్టిక్ పైపులు గుట్టకు నిప్పులు అంటుకునింది. సభకు జగన్ వచ్చి ఉంటే మంత్రి భరత్. రాజధాని అమరావతి పనులు వెంటనే మొదలుతావని మంత్రి టీజీ భరత్ చెప్పారు. రాజధాని పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి. ప్రధాని మోడీ ప్రారంభించడంతో పనులు రేపటి నుంచి మొదలవుతాయి. ప్రధాని సభకు వైఎస్ జగన్ వచ్చి ఉంటే అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేవారు. రాజధాని విషయంలో ఆయన గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండేదని మంత్రి భరత్తో మీడియాతో చెప్పారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం పంపినా కూడా అమరావతి ప్రధానమంత్రి మీటింగ్కు రాలేదు. ఎందుకంటే రావాలా, తాను చేసిన తప్పులను సరిదిద్దుకోవాలా. రైతులను చూసి ఆయనకు ముఖం ఎత్తుకొని వచ్చే స్థితిలో లేడు ఆయన. ఎందుకంటే ఆ రైతులను ఏడిపించిన బాధ, వాళ్ళను కొట్టిన బాధ, ఎలా ముఖం ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి రావడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే ఆ రైతులను ఏడిపించామే, ఈ బుద్ధి సంతోషంగా ఉండారే అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ. చూస్తే నోటి మాటతో గోడ కట్టేశారు. అధికారులు చెప్పడంతో హడావుడిగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత చూడలేదు, నీటితో తడపలేదు. సింహాచల దుర్ఘటనపై విచారణ. కమిటీ చైర్మన్ సురేష్ కుమార్ ఎల్లడి నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక. ఇన్ఛార్జి ఈఓపై ఏటు బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్. 10 మందిపై చర్యలు. సింహాచలంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి పలువురిపై చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం. దేవస్థానం ఇన్ఛార్జ్ ఈఓ, ఈఈ, ఇంజనీరింగ్ అధికారులు, ఏపీ టీడీసీ ఈఈ, మరికొందరు అధికారులు మొత్తం 8 నుంచి 10 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గోడ నిర్మించిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో పెడుతున్నారు. నిర్మాణం తర్వాత కనీసం 15 రోజులు క్యూరింగ్ చేయాలి. అలా చేయలేదని తేలింది. అదేవిధంగా గోడ నిర్మాణానికి పునాదులు వేసేటప్పుడు మధ్యలో ఐరన్ వాడాలి. అది చేయలేదని కమిటీ గుర్తించింది. వీటన్నిటికీ కాంట్రాక్టర్ పూర్తి బాధ్యత వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారము. చూస్తే అమరావతి పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. అదే సమయంలో తేమగాలులు బంగాళాఖాతం నుంచి కోస్తా మీదుగా మధ్య భారతం దిశగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శుక్రవారం కోస్తా, రాయలసీమ పలు చోట్ల వర్షాలు కురిసింది. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత, ఉష్ణోగ్రత కొనసాగినాయి. అది చూడండి, ఈ ఎండ ఒక పక్క కాస్తుంది, వాన ఒక పక్క పడుతుంది. మరి ఏం చేద్దాం? నెక్స్ట్ చూస్తే ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో చూస్తే
తెలంగాణ నమూనానే అనుసరించాలి. కులగణనపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. పాకిస్తాన్కు వెంటనే తగిన బుద్ధి చెప్పాలి. సిడబ్ల్యూసీలో తీర్మానాలు. సిడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతున్న ఖార్గే, చిత్రంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. చూడండి, తెలంగాణ నమూనాని అనుసరించాలి అని కేంద్రాన్ని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కులగణన మేము తెలంగాణలో మంచిగా చేశాము, దాన్ని బట్టి మీరు కూడా చేయండి అని కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. డ్రైవింగ్ పరీక్ష ఇంకా కఠినమే. ట్రాక్ కన్నా ముందే సిమ్యులేటర్లపై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానము. రాష్ట్రంలో 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచన. చూడండి, వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానున్నది. ప్రస్తుత విధానంలో మార్పు చేర్పులకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్సులు ఇస్తున్నారు. కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షిస్తున్నారు. చూడండి, ఇంకా డ్రైవింగ్ పరీక్ష అనేది చాలా కఠినంగా చేస్తున్నారంట. దాన్ని 18 ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే యోచనలో ఉందంట. ఇంకా చూస్తే బలహీన వర్గాల స్థితిగతులను అద్దం పట్టాలి. కులాల లెక్కలు తెలియజేయడానికి కులగణన పరిమితం కాకూడదు. బడుగు బలహీన వర్గాల స్థితిగతులను అద్దం పట్టేలా ఉండాలి. తెలంగాణలో ఓబీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ స్థితిగతులను తెలిపేలా నిర్వహించాము. దానివల్ల ఇప్పటి వరకు వారు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందరు, ఇంకా మీదట ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనం కలిగించగలుగుతుంది అన్నదానిపై ఒక స్పష్టత రావడానికి వీలవుతుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఆస్తులు జప్తు దిశగా అడుగులు. గొర్రెల పంపిణీ కుంభకోణంలో కీలక పరిమాణం. ప్రధాన నిందితుడు మొహిద్దీన్ చుట్టూ ఏసీబీ ఉచ్చు. 908 కళాశాలలు, 3.93 లక్షల సీట్లు. 3 విడతలుగా దోస్త్ షెడ్యూల్ విడుదల. నేటి నుంచి రిజిస్ట్రేషన్. జూన్ 30 వరకు తరగతుల ప్రారంభం. ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ ద్వారా డిగ్రీ ప్రవేశాలను 3 విడతలుగా చేపట్టనున్నారు. విద్యార్థులు శనివారం నుంచి ₹200 చెల్లించి తొలి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అమరావతి ఓ అధునాతన శక్తి. అమరావతి పునర్నిర్మాణ సభా వేదికపై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఏపీ ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. ఎన్టీఆర్ కలలుగన్న వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిజం చేస్తాం. ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి. అచ్చం తెలుగులో ప్రధాని మోడీ. ఆంధ్రప్రదేశ్లోని యువతి కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలబడుతుంది. ఐటీ, కృత్రిమ మీద, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది ప్రధాని మోడీ. పేదల వెంట రేషన్ పండగ. మే నెలలో కొత్తగా 11.05 లక్షల మందికి లబ్ధిదారులు. పాత కార్డుల అదనంగా 10,12,199 మంది పేర్లు నమోదు. 2.93 కోట్లకు చేరిన మొత్తం కార్డుల సంఖ్య. తెలంగాణ రాష్ట్రంలో మే నెల నుంచి కొత్తగా 11.05 లక్షల మంది లబ్ధిదారులు ఎంపికైనారంట. రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఒక మే నెలలోనే 11.05 లక్షల మంది కొత్తగా లబ్ధిదారులు. చూడండి, రేషన్. చెక్ డ్యాములపై విజిలెన్స్. నాణ్యత లేమి, డివిజన్లో లోపాలు, అక్రమాలపై విచారణ. దప్తరాలు తిరగేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సిరిసిల్ల పట్టణంలోని మన్నేరుపై 2021లో 7 కోట్లతో చేపట్టిన చెక్ డ్యాము నిర్మాణం ఉండగానే ముక్కలయ్యింది. ఇంకా తెలంగాణలో చూస్తే అతి తక్కువ అంచనా ఏం పెరిగింది కాళేశ్వరానికి. హరీష్ రావు. ఇంకా చూస్తే
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విజిలెన్స్ నడుస్తుంది. అది ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా ఏమనేది కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి మాటామంతి, ఒక్కొక్కరికి 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం. హామీలు, అభివృద్ధి, వ్యక్తిగత పనితీరుపై చర్చ. మహబూబ్నగర్ లోక్స్థానం పరిధిలోని శాసనసభ్యులతో పూర్తయిన భేటీ. చూడండి, ఎమ్మెల్యేలతో వ్యక్తిగత సమాచారాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని సమస్యలను చర్చిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ అక్కడికక్కడే తన కార్యాలయం అధికారులకు సూచనలు చేసి కార్యాచరణకు నడుం బిగిస్తున్నారు. ముఖ్యమంత్రితో సమావేశం పూర్తయిన తర్వాత సీఎంఓ కార్యాలయం అధికారులతో ఎమ్మెల్యే సమావేశమై తమ నియోజకవర్గ సమస్యలపై విశలంగా చర్చిస్తున్నారు. చూడండి, ఎస్సీ ఎస్టీ కేసు విచారణలు ఏ దశలో ఉందో చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ఆదేశము. రేటింగ్ పేరిట బీటెక్ విద్యార్థికి 7.8 లక్షల టోకరా. సైబర్ మోసగాళ్లు ఓ బీటెక్ విద్యార్థికి టోకరా ఇచ్చి వేగంగా 7,83,500 రూపాయలు ఉల్లగొట్టిన ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. కమలాపురం సిఐ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కమలాపురం మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన యువకుడు బీటెక్ చదువుతున్నాడు. గత నెల 16న ఓ నెంబర్ నుంచి వాట్సాప్లో సందేహం వచ్చింది. అందులో సూచించిన విధంగా ఓ హోటల్ గూగుల్ మ్యాప్లో రేటింగ్ ఇచ్చాడు. దీంతో సైబర్ నేరస్తులు మరో లింక్ పంపించి టెలిగ్రామ్లో టాస్క్ చేయాలని సూచించారు. వారు చెప్పిన విధంగా రేటింగ్ ఇస్తూ టాస్క్ పూర్తి చేశాక క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుందని నమ్మించి మొదట 1000 రూపాయలు ఫోన్పే ద్వారా సేకరించారు. అది మంచి రిటర్న్స్ వచ్చినట్టు చూపడంతో విద్యార్థి రేటింగ్ ఇస్తూ ఏప్రిల్ 29న లక్ష తర్వాత 79,000 ఇలా మొత్తం 7,83,500 వారికి చెప్పిన ఖాతాలో చెల్లిస్తూ పోయాడు. తిరిగి డబ్బులు రాకపోయేసరికి మోసపోయిన గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రమించాడు. వారి సూచనలతో శుక్రవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చూడండి, ఇట్లా కూడా ఇంకా మంది సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. పరిస్థితి చాలా విధంగా ఉంది. ఏదో విధంగా మోసాలు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా కఠినంగా వ్యవహరిస్తుంది. సైబర్ నేరగాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే కంప్లైంట్ చేయండి, వాళ్ళని నమ్మకండి, మోసం చేయకండి అని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది అతి ఆశతో డబ్బుల మీద ఆశపడి అంతకంత లాభాలు వస్తున్నాయని చెప్పి మోసపోయే స్థితిలో ఉన్నారు. కొంతమందిని మోసము చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. ఇంకా చూస్తే సాక్షి చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం. దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మీ భుజంతో నా భుజం కలిపి పనిచేస్తా. ఏపీలో కలలు గనగానే వారి సంఖ్య తక్కువేమి కాదు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకుంటుంది. రైలు, రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం వేల కోట్లు అందిస్తుంది. పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపైనే వికసిత్ భారత్ నిర్మాణము. రైతులపై భారం పడకుండా 10 ఏళ్లలో ఎరువులు సబ్సిడీ కోసం 12 లక్షల కోట్లు హెచ్చించాము. ఏపీ సిఐడి పరిధి సంగతి తేలుస్తాము. ఎవరైనా సరే చట్టం ప్రకారం నడుచుకోవాలి. రాజకసిరెడ్డి పిటిషన్పై విచారణలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు సిఐడి సిట్ ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు. తదుపరి విచారణ 13కు వాయిదా. మిథున్ రెడ్డి వాద్యంలో కలిసి విచారిస్తామని స్పష్టీకరణ. సిఐడి నోటీసులను సవాలు చేయొచ్చు. రాజకసిరెడ్డి పిటిషన్. అరెస్టు నుంచి రక్షణ కల్పించండి. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయండి. సుప్రీంకోర్టు ఆశ్రమించిన ధనంజయ రెడ్డి. వర్షం ఉధృతికి కూలింది. ఇదేనండి సాక్షి. ఇంకేమైనా లోపల పేజీలు ఏమైనా రాశారేమో చూద్దాం. లోపల పేజీలో ఏం లేదు. 4వ పేజీ చూద్దాం. 5వ పేజీ. బద్వేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా స్పష్టీకరణ. తుది శ్వాస వరకు జగనన్న వెంటే. అన్ని అవాంతరాలు ఎదురైనా ఊపిరి ఉన్నంత వరకు జగనంటే నడుస్తానని, పార్టీ మారే ఆలోచన లేదని వైఎస్ఆర్ఎఫ్ జిల్లా బద్వేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా స్పష్టం చేశారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, నిరూపించకపోతే పదవికి రాజీనామా చేస్తావా? అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రి ఏను సవాల్.
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం. చూడండి, అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులను చూసి విధి కన్ను కొట్టిందో ఏమో, రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరిని బలి చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెదరవపూడి మండలం తుమ్మలపాడు వద్ద శుక్రవారం జరిగింది. చూడండి, ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే, రాజధాని పునర్నిర్మాణ పనులు రిమోట్తో ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ సభా వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మంత్రులు నారాయణ, లోకేష్, కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, పెన్నమనేని చంద్రశేఖర్, మంత్రులు నారాయణ మనోహర్, సత్యకుమార్. అమరావతి ఉదనాతన శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రగతి భుజము కాస్తాం. రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తుంది. వేగం మరింత పెంచాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే అది చంద్రబాబుకే సాధ్యం. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో ప్రధాని మోడీ. ఇంకా చూస్తే, నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతించరు. 6న ఈ సెట్టు, 19 నుంచి ఈఏపీ సెట్టు. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, అమరావతిలో దేశంలోనే మొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్క్. చూడండి, ఇంకా ఏమున్నాయి. అమరావతిలో జనజాతర, రాజధాని పనుల ప్రారంభోత్సవానికి తరలి వచ్చిన ప్రజలు జై అమరావతి నినాదంతో మారుమోగిన రాజధాని. పార్సువల్ విధానంలో సీనియర్ సిటిజన్ హోమ్ను ప్రారంభిస్తున్న రాష్ట్రపతి. మోడీ, బాబు, పవన్ సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. నవరాజధానికి నర్తన రాజకీయం. చూడండి, గుంటూరు వైద్య కళాశాలలకు పూర్వ విద్యార్థులు చేయూత 50 లక్షల సహాయము. గంట ఆలస్యం, అందరిలో ఉత్కంఠ. చివరి నిమిషంలో ప్రధాని హెలికాప్టర్ టేకాఫ్. విజయవాడ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి వీడ్కోలు పలుకుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో స్పీకర్ అయిన పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి అనిత తదితరులు. ప్రధానికి గవర్నర్కు సీఎంలు సమస్యలు. పవన్తో కరచాలం, ఆత్మీయ శోభ. మంత్రులు లోకేష్, నారాయణ సందడి. ఎమ్మెల్సీలు నాగబాబు, వీర్రాజు. మజ్జిగ దాహం తీరగా, ఎమ్మెల్యే చింతమనేని వడ్డింపు. మీసమేనే చెప్తున్నా, మేమే గెలుస్తున్నాం. జై హో అమరావతి, జై హో అమరావతి, ఇది ఆంధ్రుల ఖ్యాతి. ప్రధానికి ఘన స్వాగతం. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు ఎంపీలు వలభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, సీఎం రమేష్, తేనేటి కృష్ణప్రసాద్, బీజేపీ నేత పాగడ వెంకట సత్యనారాయణ, శాసనమండలి సిపి పంచుభర్తి అనురాధ, ప్రభుత్వ వైపు ఎమ్మెల్యేలు ఎర్రగడ్ల వెంకట్రావు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కొనిదెల నాగబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎస్సీఆర్ గంగాధరరావు తదితరులు స్వాగతం పలికారు. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. అలాగే మన
ఆంధ్రజ్యోతిలో తెలంగాణ గురించి చూద్దాం. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి. సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనం గుర్తించడానికి కులగణన జరపండి. 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గామ ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ యాంకర్లు. పెద్దపల్లి ఎయిర్పోర్టు బస్వత్ నగర్లో కాదు, అంతర్గాంలో 59 ఎకరాల గుర్తింపు. కేంద్రానికి నివేదిక. ఆ భూములు పరిశీలించాలని కేంద్ర బృందం. భూభారతో సమస్యలు తీరేనా? గొర్రెల స్కామ్ నిందితుడు మోయినుద్దీన్ ఇంట్లో ఏసీబీ సోదాలు. కంచె గచ్చిబౌలి భూములపై కొత్త సీఎస్ సమీక్ష. కాళేశ్వరం బ్యారేజీలపై దిద్దుబాటు. ఎకరానికి 68 బస్తాలు. చూడండి. వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారము. ఇదేనండి, తెలంగాణలో ఎవరైనా వడదెబ్బకు చనిపోతే వాళ్ళకి 4 లక్షల రూపాయల పరిహారం అంట. అట్లే రిజర్వేషన్ అనేది 50%గా మించి పరిమితిని తొలగించండి అని నిన్న సిడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా చేస్తున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తాం. చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి. స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి అని నిన్న నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ముగ్గురము కలిసి ఆంధ్రప్రదేశ్ను అమరావతి ఒక నగరము కాదు, ఒక శక్తి కాబట్టి ఇక్కడ ఉపాధి హామీలు అన్ని విధాల కేంద్రం సహకారం చేస్తుందని నిన్న ప్రధానమంత్రి గారు చేసిన అమరావతి సభలో ప్రజలు చాలా ఆనందంగా ఇచ్చారు. రైతులు సంతోషంగా ఇచ్చారు. జనసందేహం అయిపోయిన అమరావతి ప్రజలు అక్కడ ఆనందంతో ఒక పండగ వాతావరణం లెక్క నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి అమరావతి పనులను పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.